గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాష్ట్ర భవిష్యత్తునే కాదు సినిమా వర్గానికి చెందినటువంటి ప్రముఖుల తలరాతలను కూడా మార్చేసాయనే చెప్పొచ్చు అనమాట. సో అందులో ముఖ్యంగా బాధితుడు కాదు, కారకుడు లేదు, ఇబ్బంది పడినవాడు అసలు కాదు, ఇబ్బంది పెట్టినవాడు ఏమో నాకు తెలీదు. సో మొత్తానికి ఈ 2024 ఎలక్షన్స్కి సంబంధించి రాజకీయాల్లో ఎంత మార్పు జరిగిందో తెలియదు, కానీ సినీ వర్గానికి చెందినంత వరకు కూడా చాలా కాంట్రవర్సీస్ నడిచాయని చెప్పుకోవచ్చు. అందులో బలైపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని చెప్తే పుష్ప టీం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో ఎప్పటి నుంచో మనకి 3 years అయిపోయింది ఇప్పటికే మనకి పుష్ప సినిమా రిలీజ్ అయ్యి, దీనికి సంబంధించినటువంటి సీక్వెల్ని రిలీజ్ చేయాలన్నమాట. సో ఇప్పటికే పోస్ట్పోన్ అవుతూ మొత్తానికి ఆగస్టు 15, 2024 ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అడ్డు వచ్చినా రిలీజ్ చేసేస్తాం అని గట్టిగా ఫిక్స్ అయినటువంటి సినిమానే పుష్ప 2 అనమాట. సో ఆగస్టు 15 ఖచ్చితంగా రిలీజ్ చేసేద్దాం పాన్ ఇండియా లెవెల్లో. సో ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఇప్పటికే పుష్ప 1 సినిమాకి సంబంధించి ఏంటంటే నేషనల్ అవార్డు రావడం, మ్యూజిక్ పరంగా కావచ్చు, హీరో క్యారెక్టర్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, చాలా మందిని కాస్త అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు పుష్ప మూవీ. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సినిమా వర్గాల్లో కంపేర్ చేసుకుంటే సో ఇది కొంచెం సపరేట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో అందువల్ల ఏంటంటే జనాలు కాస్త ఎక్కువగా ఓన్ చేసేసుకున్నారు ఈ సినిమాని. సో అందువల్ల ఏంటంటే పుష్ప 2 కోసం ఎంత లేట్ అయినా పర్లేదు వెయిట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ చేసినటువంటి కొన్ని విషయాల కారణంగా సో చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిపోయింది సోషల్ మీడియాలో అండ్ అలానే సొసైటీలో కూడాను. సో గెలిచేటటువంటి పార్టీని కూడా పక్కన పెట్టేసి ఓడిపోయినటువంటి పార్టీకి సపోర్ట్ ఇచ్చే ప్రాబ్లం లేదు. బట్ గెలిచేటటువంటి పార్టీలో వాళ్ళ సొంత మనుషులే ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళ పార్టీకి దగ్గరికి వెళ్ళడం, సో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకున్నాము. బట్ ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీలో సక్సెస్ అయినటువంటి పర్సన్ ఉన్నప్పటికీ కూడా వెళ్ళి మీట్ అవ్వకపోవడం, ట్వీట్ చేయకపోవడం, విష్ చేయకపోవడం, సో ఇటువంటి ఎన్నో కారణాలు అల్లు అర్జున్ మీద ఒక నెగిటివిటీ తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఆ నెగిటివిటీని సోషల్ మీడియా మరింత ఎక్కువ ట్రోల్ చేసేసి కాస్త ఎక్కువ పెంచిందనే చెప్పాలంటే వాళ్ళ సొంత వాళ్ళకైనా అంత కోపాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఈ మీమ్స్ వల్ల ట్రోల్స్ వల్ల ఏమైపోయిందంటే జనాల్లో కూడా ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ అయితే మొత్తానికి పోస్ట్పోన్ చేస్తారు. సో ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా డిసెంబర్ 6కి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. సుమారు ఒక 6 నెలల వరకు సినిమాని పోస్ట్పోన్ చేసేస్తారనే చెప్పాలి. సో ఇందుకు గల కారణాలు ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే అల్లు అర్జున్ ఉన్నటువంటి స్టార్డమ్ కావచ్చు, ఆ క్యాడర్ కావచ్చు, లేదా మెగా ఫ్యామిలీ అనేటటువంటి ఆ బ్రాండ్ కావచ్చు, సో వీటన్నిటిని నమ్ముకొని అల్లు అర్జున్ కాస్త ఒక్కొక్క స్టెప్గా ముందుకు ఎదుగుతూ వచ్చారు. సో బెస్ట్ డైరెక్టర్స్తో చేస్తూ, సో ఓన్ టాలెంట్ లేదా అంటే టాలెంట్ లేకుండా ఎవరు పైకి రారు. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్ని రకాలుగా కూడా డ్యాన్స్ పరంగా గాను, యాక్షన్ పరంగా గాను మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. బట్ ఎప్పుడైతే ఒకప్పుడు కూడా లాస్ట్ టైం కూడా మనం కానీ గమనించుకున్నట్లయితే దువ్వాడ జగన్నాథం ముందర కూడాను ఒక మనసు ఆడియో లాంచ్లో కూడా ఈ విధంగానే కొంచెం కాంట్రవర్సీ డైలాగ్ చెప్పడం జరిగింది. సో నేను చెప్పను బ్రదర్ అనే డైలాగ్ అప్పుడే ఫేమస్ అయిందనమాట. సో దాని తర్వాత వచ్చినటువంటి దువ్వాడ జగన్నాథం, సో కొన్ని సినిమాలు ఇలా కొంచెం ఫ్లాప్ అవుతూ వచ్చే సినిమా బాగున్నా సరేను. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఏంటంటే పుష్ప 2ని బైకాట్ చేయాలి అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో ఇన్ కేసు ఇది కానీ #బైకాట్ పుష్ప 2 అని కానీ పడిందంటే మాత్రం సినిమాకి చాలా పెద్ద లోటు అవుతుంది అని భావించినట్టు మూవీ టీం అంతాను. సో అంతవరకు వెళ్ళేలోపు ఏం చేద్దామని ఆలోచిస్తే మొత్తానికి పోస్ట్ పోన్ ఒకటే మార్గం అనిపించింది అనుకుంటా. సో ఈ సినిమాలో ఏంటంటే ఇప్పటికీ చాలా మంది పెద్ద యాక్టర్స్ అయితే నటిస్తున్నారు. సో మనకి సునీల్ మంగళం శ్రీను గాను అండ్ మలయాళం యాక్టర్ అయినటువంటి ఫహద్ ఫజిల్ సినిమాలో షికావత్ గాను అండ్ అనసూయ అండ్ ఈ విధంగా చాలా మంది పెద్ద క్యారెక్టర్స్ అందరూ ఈ సినిమాలో నటించడం జరుగుతుంది అనమాట. సో అందులో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈ సినిమా మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల కూడాను సుకుమార్ స్క్రిప్ట్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి రాసుకున్నాడు. అండ్ దీనికి సంబంధించినటువంటి టీజర్ కూడా రిలీజ్ అయ్యి నియర్లీ ఒక 1 year పైన అయిపోతున్నప్పటికీ సినిమా రిలీజ్ ఇంకా పోస్ట్ పోన్ చేయడం అనేది కాస్త డిసప్పాయింట్మెంటే. బట్ ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఇంకా సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి సినిమాకి ఇంకా కొంచెం అలా ఊపిరి ఉంది అని అనుకోవచ్చు. సో మొత్తానికి ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప 2 ద రూల్ మాత్రము డిసెంబర్ 6కి అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో ఈ ఒపీనియన్ మీద అంటే మూవీ టీం తీసుకున్నంత వరకు నాకు ఎందుకు ఇది ఒక గుడ్ ఒపీనియన్ అంటే నా ఉద్దేశం. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఆంధ్రాకి మాత్రమే కదా పుష్ప అంటే అల్లు అర్జున్ చేసినటువంటి పనులు తెలుసు. సో మిగతా పాన్ ఇండియా మూవీ ఇది. సో మిగతా రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కలెక్షన్స్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని అనుకున్నాను. బట్ ఎందుకో మన సినిమా మన దగ్గరే ఆడకపోతే మన వల్ల ఈగోలు హట్ అవుతాయి కాబట్టి మొత్తానికి ప్రొడ్యూసర్స్ అండ్ మూవీకి సంబంధించిన టీం అంతా కూడా కలిసి మాట్లాడుకొని సినిమాని అయితే డిసెంబర్ 6కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ ఒపీనియన్ మీద మీకున్నటువంటి ఉద్దేశం ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్
అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్, గొలగమూడి హైవే రోడ్, నెల్లూరు.